పుట్టపాడు గ్రామంలో వికారాబాద్ జిల్లా అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. దానిపైన మీ స్పందన? వాస్తవానికి ఒక పుట్టపాడు కాదండి, అనేక చోట్ల పంజాబ్ లో కానివ్వండి, ఇక్కడ చాలా చోట్ల చూసినా కూడా అనేక చోట్ల అంబేద్కర్ పైన దాడులు జరుగుతున్నాయి. సో ఇది ముఖ్యంగా మనం స్పందించడం కంటే అసలు ఏదైతే ఈ దళిత నాయకులు అని చెప్పుకుంటున్నారో, దళిత వర్గాల ఏదైతే లీడర్లు ఉంటారో, వాళ్ళ కమ్యూనిటీ ప్రజలు ఉంటారో, వాళ్ళు ముందుగా ప్రశ్నించాలండి. ఎవడైతే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిండో ఆ రోజే వాని ఇంటి ముందట ధర్నా చేయడం కానీ, లేకుంటే వాడిని గల్ల పట్టుకొచ్చి తీసుకొచ్చి వాడిని చెప్పుతో కొట్టినప్పుడు, గాడిద మీద ఊరేగించినప్పుడే కదా నిజమైన స్వతంత్రం. అంటే ఇప్పుడు అదే నైట్ టైం లో జరిగింది కదా, ఎవరు అనేది ఏమంటున్నారండి, ఆ ఒక్క సంఘటన కాదండి, అనేక చోట్ల అనేక రకాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అనేక దాడులు జరుగుతున్నాయి. అనేక మందిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇది కాదండి నిజమైన సమాజం. వాడిని గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించి వాడిని చెప్పులతో కొట్టినప్పుడు కదా నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. అంబేద్కర్ ఒక రాజ్యాంగం ఒక రాత్రితోటి రాసింది కాదండి. అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని, అనేక ఏదైతే బాధలను అనుభవిస్తూ, ఆ విద్యుత్ కూడా అంటే కరెంటు కూడా లేని సమయంలో వీధి లైట్ల కింద చదువుకుంటూ, వీధి దీపాల కింద చదువుకుంటూ, చెమటోర్చి తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక పెన్ను రూపంలో ఆ రాష్ట్రాన్ని, మన రాజ్యాంగాన్ని అంటే 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి తీవ్రంగా రే అనక రాత్రి అనక పగలనక ఎండనక వాననక, అంటే ఆయన 20 గంటలు పనిచేసి దాదాపు 19 గంటల నుండి 20 గంటలు ఆయన కేవలం 3-4 గంటలు 4-5 గంటలే పడుకున్నారు. మిగిలినదంతా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు ఇలాంటి దుర్మార్గులు ఏదైతే చేస్తున్నారో, ఇలాంటి దాడులను నిజంగా మనము మార్చాలంటే, ఈ రోజు దళిత వర్గాల నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ముంటే దళిత వర్గాల నాయకులు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పుడు గతంలో మీరు చెప్పిన మాట ఏంటండి, మేము ఊరవతలు ఉండే వాళ్ళము అని అన్నారు. ఈ రోజు మీరు ఊర్లో ఉండి కూడా ఏమి లాభం? అంబేద్కర్ పైన దాడి జరుగుతుంటే మీరు చూస్తూ ఉండడమే. మీరు దీనికి ఇంతకంటే నిదర్శనం లేదండి. మీరు ఊర్లో ఉన్న ఒకటే, ఊరవతలు ఉన్న ఒకటి. ఆ ఎవడైతే అంబేద్కర్ మీద దాడి చేస్తాడో వాని చెప్పులతో కొట్టి వాని గాడిద మీద ఊరేగించినప్పుడే మీ దగ్గర సత్తా, దమ్ము, ధైర్యం దేశానికే తెలుస్తుంది. ఇంకోసారి ఎవడైనా గాని, ఏ నాయకుడు గాని దళిత వర్గాలను కించపరచాలంటే, అవమానించాలంటే ఉచ్చబోసుకునే పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దళితుల పైన. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం ఒక చెంపపెట్టులా ఉండాలంటే, దళితుల ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అంబేద్కర్ అయితేనే ఈ రోజు దేశం బాగుంటుందని నేను తెలియజేస్తాను. ఓకే అండి, ఆయన చేసిన సేవలలో కొంత చెప్తారా? అంబేద్కర్ ఒక వర్గానికి సేవ చేసిండని కాదండి, అనేక వర్గాల ప్రజలకు అందరినీ కూడా సమాన దృష్టితో చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. 1-2 అండి, ఎన్ని డాక్టరేట్లు అండి? 14-15 పైగా డాక్టరేట్లు సంపాదించిన వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే ఒక అంబేద్కర్ మొదటి వాడు. ఇప్పటికి కూడా అంత డాక్టరేట్లు సంపాదించిన వాడు ఎవడు కూడా లేడు. ప్రజలకు చేసిన సేవ మన దేశంలో, ప్రజలకు ఇంత స్వేచ్ఛగా మాట్లాడడానికి, జీవించడానికి అనేక హక్కులను రూపొందించిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కుల కమిటీ చైర్మన్ అండి. ఈ రోజు మన హక్కులు మనకు వస్తున్నాయంటే అది రచించింది ఎవరండి? అంబేద్కర్ గారు. సో ఒక్కసారైనా దళిత వర్గాల ప్రజలు ఇప్పటికైనా మేల్కొని, మీకు రావాల్సిన వాటా ఏదైతుందో మీరు ప్రశ్నించి దక్కించుకున్నప్పుడే అంబేద్కర్ ప్రశ్నించిన ప్రశ్నలు కానీ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అర్థం ఉంటుంది. ఇంకా కూడా మీరు మౌనం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ మోచేతు నీళ్లు తాగితే మాత్రం ఆ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకోలేరండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంబేద్కర్ అయి మీ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే ఈ భారత రాజ్యాంగానికి అర్థం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సమానత్వం అంటే ఏంటి? సమానత్వం అంటే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించగలగడమే. ఏ ఒక్క తారతమ్యాలు లేకుండా, ఎక్కడ కూడా కుల వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించినప్పుడే భారత రాజ్యాంగం కానీ, అదండి మీరు సమానత్వం కానీ అన్ని కూడా ఉంటాయండి. ఇప్పుడు చాలా మంది గతంలో అంబేద్కర్ ఎందుకు ఇంత రాజ్యాంగం రచించడం జరిగిందండి? హిందూ అని చెప్పుకుంటుండే దళితులందరూ కూడా హిందువులే, కాదనడం లేదు. అలాంటి హిందువుల్ని కూడా అనేక గుడులలో రానివ్వడం లేదు. ఎందుకు? అలాంటప్పుడు వాళ్ళు హిందువుగా జీవించడం ఎందుకండి? హిందువుగా చెప్పుకోవడం ఎందుకు? అందుకోసమే చాలా మంది మతాలు మారుతున్నారు. స్వేచ్ఛ, మీరు అన్నట్టు స్వేచ్ఛ కోసం మతాలు మారుతున్నారు. ఎందుకంటే ఈ హిందుత్వంలో స్వేచ్ఛ లేదు. మనం చూసినాం అసలు ఏంటంటే, గతంలో బ్రాహ్మణిజం అనేది విచ్చల విడిగా ఉండేది.
ఎవరైతే ఒక ఆ నిమ్న కులస్తులను పెళ్లి చేసుకున్నారనుకో, ఆ అమ్మాయి పాపం వాళ్ళ భార్య గాని, వాళ్ళ పిల్లలు గాని, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా తల్లి కానివ్వండి, ఆ బ్రాహ్మణ్ దగ్గర 3-4 రోజులు పడుకోవాలనే అనేక ఆంక్షలు ఉండేటివి. అనేక కష్ట నష్టాలు, అనేక అన్ని ఓర్చుకొని తట్టుకొని నిలబడ్డ ఆ తర్వాత కూడా ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంకా దళితులకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇలా సరే అండి. వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్, అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేసే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళకు ఫస్ట్ మీరేమంటారు? అంబేద్కర్ విగ్రహం గురించి కాదండి, అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈ రోజు దళితులు కోల్పోతున్నారండి. ఎందుకనంటే ఏ రోజు కూడా ఎవరింటికన్నా వెళ్ళండి, అంబేద్కర్ ఫోటో ఒక్కరింట్లోనే ఉందండి? ఒక్కరన్నా పూజిస్తున్నారా? ఎందుకు పూజించడం లేదు? కేవలం 14 తారీఖు వస్తే అంబేద్కర్ గారికి పూలమాలలు వేయడం కాదండి, ఆయన జయంతి వర్ధంతులు చేయడం కాదండి, ఆయనను నిత్యం పూజించాల్సిన అవసరం ఈ రోజు మన మీద ఉంది. ఎందుకు మీరు మీ ఇంట్లో మీ కొడుకులు ఐఏఎస్ కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, అనేక ఇంజనీర్లు అవుతున్నారు? ఒక్కసారన్నా మీ ఇంట్లో మీ అంబేద్కర్ గారు మనకు స్వేచ్ఛ ఇచ్చారు, ఈ రోజు నా కొడుకు ఇంత ప్రయోజకుడు అవ్వడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని ఒక్క ఫోటో పెట్టుకున్నారు అనండి, 100 రూపాయలు పెట్టి. మారండి సమాజమా, కేవలం దళిత వర్గాలే కాదు, ప్రతి ఒక్క వర్గాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, చిన్న విగ్రహం గానీ లేదంటే ఫోటో గానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నప్పుడే నిజమైన ఆ సమానత్వం. సమానత్వంగా ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.